వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అన్ని సెంటర్స్ లో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్ కి దగ్గరగా ఉంటాం. ఇది గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగవంశీ పదే పదే చెబుతున్నమాట. మహేష్ ఈ మాటని నిజం చేసి చూపించేలా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో 13 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్న మహేష్ గుంటూరు కారంతో మాస్ అవతారంలోకి వచ్చేశాడు. ఎవరెన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా ఇప్పటి వరకు రీజనల్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న మహేష్ బాబు మొదటిసారి రాజమౌళితో నెక్స్ట్ సినిమా చేయటానికి రెడీ అయ్యాడు. అంటే మహేష్ నుంచి వచ్చే లాస్ట్ రీజనల్ సినిమా గుంటూరు కారం మాత్రమే. జగ్గన్నతో సినిమా అంటే మహేష్ 3.5 ఏళ్లు తెరపై కనిపించే అవకాశమే లేదు. అందుకే గుంటూరు కారం మూవీతో రాజమౌళి రికార్డులని రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నైజంలో ఇప్పటికే సాలిడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ గుంటూరు కారం అండర్లోకి వెళ్లిపోయాయి. రీజనల్ సినిమాతో మహేష్ బాబు 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టాడు అంటూ మహేష్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇది చాలదన్నట్లు యుఎస్ఏలో గుంటూరు కారం సినిమాకి 5408 ప్రీమియర్ షోస్ కేటాయించారు. RRR తర్వాత ఆ స్థాయి షోస్ పడుతుంది గుంటూరు కారం సినిమాకి. మామూలుగానే మహేష్ బాబు అమెరికాలో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాడు. యుఎస్ లో మహేష్ బాబుకి ఉన్న రికార్డ్స్ వేరే ఏ హీరోకి లేవు. ఇప్పుడు RRR రేంజ్ లో షోస్ పడుతున్నాయి అంటే RRR ప్రీమియర్స్ రికార్డ్స్ ని గుంటూరు కారం టార్గెట్ చేస్తున్నట్టే ఉంది. RRR సినిమా ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి యుఎస్ఏలో $5.5 మిలియన్ రాబట్టింది. రీసెంట్ గా సెలార్ సినిమా $3.8 మిలియన్ రాబట్టింది. గుంటూరు కారం సినిమా 5.5 మిలియన్ బ్రేక్ చేయకున్నా సెలార్ మార్క్ 3.8 దాటితే మాత్రం సింగిల్ లాంగ్వేజ్ సినిమాల కలెక్షన్స్ విషయంలో అద్భుతం జరిగినట్టే. మరి రికార్డ్ నెంబర్ ఆఫ్ షోస్ తో గుంటూరు కారం మూవీ RRR ని టార్గెట్ చేస్తుందా, సెలార్ ని బీట్ చేస్తుందా లేదా అనేది తెలియాలి అంటే జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే.